హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము మీ ముందుకు వచ్చాము. ఈరోజు వీడియోలో మేము ఒక మంచి ప్లేస్కి వెళ్ళాము. ఆ ప్లేస్ని మేము మీకు చూపించాలనుకుంటున్నాము. మేము వెళ్ళిన ప్లేస్లో ఎంట్రన్స్లో అయితే పెట్టిన లైటింగ్ అందరికీ మంచిగా వెల్కమింగ్ పలుకుతున్నట్టుగా ఉంది. పక్కనే చూశారు కదా, ఒక పెద్ద పాండ్ అయితే కట్టారు. దీంట్లో పిల్లలు బోటింగ్ చేసుకుంటున్నారు. దీనికైతే ఖచ్చితంగా టికెట్ కట్టాల్సిందే. ఇక్కడ మళ్ళీ పక్కన ప్లే గ్రౌండ్లో పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాల ఆట వస్తువులు కూడా సెట్ చేశారు. చూశారు కదా, ఈ వీడియోలో మా పాప అయితే మంచిగా ఆడుకుంటుంది. ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వెళ్ళిన వారు ఎలాంటి ఎంట్రన్స్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అలానే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఎట్లాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఓన్లీ బోటింగ్ ఒక్కదానికే టికెట్ అయితే ఉంటుంది. చూడండి, పిల్లలు అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఆడుకుంటున్నారు. ఇంతకీ ఈ ప్లేస్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మరేదో కాదండోయ్, భద్రాచలంలో ఐటీడీఏ వారిచే ఏర్పాటు చేయబడిన ట్రైబల్ మ్యూజియం. అసలు ఈ ట్రైబల్ మ్యూజియం ఏ ఉద్దేశంతో వారు ఏర్పాటు చేశారో ఈ వీడియోలో నేను చెప్తాను, వినండి. మేము ఈ మ్యూజియంకి మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళింది మే 18వ తేదీన. అసలు మే 18వ తేదీన స్పెషల్ ఏంటో తెలుసా? ఆ రోజు స్పెషల్ ఏంటంటే వరల్డ్ మ్యూజియం డే. ఈ వరల్డ్ మ్యూజియం డే రోజున కొత్తగా పెట్టిన ఈ ట్రైబల్ మ్యూజియంలో సాయంత్రం టైంలో ఒక సెలబ్రేషన్ కూడా అయితే జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఆ సెలబ్రేషన్ అయితే మీకు కనిపిస్తుంది. ఈ మ్యూజియంలో ద మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అదే ఈ వెదురు కర్రలతో కట్టిన హార్ట్ షేప్ లొకేషన్. ఈ మ్యూజియంకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడైతే ఫోటో దిగకుండా అయితే వెళ్ళరు. ఈ లొకేషన్కి ఎదురుగా కొన్ని టేబుల్స్ అయితే సెట్ చేశారు. ఈ టేబుల్స్ దగ్గర మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇకపోతే ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి ఏంటో తెలుసా? ఈ ప్లేస్ వచ్చేసి సెలబ్రేషన్ పాయింట్. ఇక దీని గురించి అయితే నేను చెప్పాల్సిన పనే లేదు, మీ అందరికైతే తెలిసే ఉంటుంది. పూర్వకాలంలో గిరిజనులు నివసించిన ఇల్లు, ట్రెడిషనల్ ట్రైబల్ హౌస్. ఇక్కడైతే మేము ఫోటో దిగడం కోసం అయితే పైకి అయితే ఎక్కుతున్నాము. అచ్చ తెలుగులో చెప్పాలంటే వెనకట్లో పొలాల్లో ఉండేవి కదా మంచెలు, అదే ఇది. ఇక్కడైతే దీనిని ఏమంటున్నారంటే సెలబ్రేషన్ పాయింట్ అని అంటున్నారు. ఇకపోతే చూశారు కదా, ఇదైతే ఎడ్ల బండి. ఇప్పుడైతే ఈ ఎడ్ల బండులు మొత్తానికి కనుమరుగైపోయాయి. ఇంకా చూడండి, ఇక్కడ ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ ఇంతకుముందు చూశారు ట్రైబల్ హౌస్ ఎలా ఉంటుంది అని. ఈ ఇళ్ళల్లోనే రకాలైతే ఉంటాయి కదా, కొంతమంది గడ్డితోటి, కొంతమంది తాటాకులతోటి, అట్లా వివిధ రకాలుగా అయితే కట్టుకుంటారు కదా. ఈ ట్రైబల్ మ్యూజియంని 2025 అంటే ఈ సంవత్సరంలోనే ఏప్రిల్ 6వ తేదీన తెలంగాణ గవర్నర్ గారు అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మ్యూజియం లోపలికి ఎంటర్ అవ్వాలంటే పెద్దవారికి వచ్చేసి 10 రూపాయలు, చిన్నపిల్లలకు వచ్చేసి 5 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడైతే స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే వెదురు కర్రలతో కట్టిన ఒక చిన్న ఇల్లునైతే పెట్టారు. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు దాన్ని చూసినప్పుడు పాతకాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని వాళ్ళు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా పిల్లలకైతే వినడానికంటే చూసినైతే చాలా ఎక్కువగా గుర్తుంటుంది. దాని ద్వారా వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ని అయితే పొందుకోగలుగుతారు. ఇప్పుడు చూస్తున్నదైతే ఫెస్టివల్స్ అండ్ కల్చర్ రూమ్. అంటే ట్రైబల్ మ్యూజియం కాబట్టి ట్రైబ్స్ ఏ ఏ దేవుళ్ళని కొలిచేవారు, వాళ్ళ పండుగలు ఏంటి అనేవి ఒక సపరేట్ రూమ్ అయితే దానికైతే ఉందన్నమాట. ఈ రూమ్లో ప్రతి ఒక్క పండుగ గురించి కూడా ఒక బోర్డ్ అయితే సెట్ చేశారు. ప్రతి పండుగకి ఒక్కొక్క బోర్డ్ అయితే సెట్ చేశారు. ఎందుకంటే కొంతమంది అది చదివి కూడా నాలెడ్జ్ అయితే పొందుకోగలుగుతారు కాబట్టి. ఇక చూడండి, ఇక్కడైతే మీకు కనిపిస్తుంది తీజ్ పండుగ అని మీకు బోర్డు మీద కనిపిస్తుంది కదా. ఇక్కడ మా పాపకి ఆ బుట్టలో నారు ఉంటుంది, దాన్ని పెట్టానన్నమాట తల మీద ఒక ఫోటో దిగు అని. ఇక ఇదైతే హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఆర్నమెంట్స్ రూమ్. అంటే మరి హస్తకళా నైపుణ్యాలు. ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ ధరించే ఆభరణాలు ఎలా ఉంటాయి అనేవి ఈ రూమ్లో
చూపించారు. ఇక్కడైతే రకరకాల డ్రమ్స్ అయితే పెట్టారనమాట. ఇక వీటి గురించి అందరికీ తెలియకపోవచ్చు కాబట్టి ఇలాగా ఒక బోర్డులో ప్రతి ఒక్క వస్తువు గురించి కూడా ఒక చిన్న మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే చదువు వచ్చిన వారు చదువుకొని కొంచెం నాలెడ్జ్ అయితే సంపాదించుకోవచ్చు. ఇక ఇవైతే ఉయ్యాలలు. ఇక్కడ ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేస్తే వెదురుతోటే చేసుంచారు. అంటే బుట్టలు కానీ, మంచం ఉంది, చాట, ఇట్లా రకరకాల వస్తువులు అన్నీ కూడా వెదురుతో చేశారు కాబట్టి వాటిని ముట్టుకున్నా వాటికి ఏమీ కాదు. కాబట్టి పిల్లలైనా పెద్దవారైనా వాటిని మంచిగా ముట్టుకుంటున్నారు. ఇంకా మంచం కూడా మీరు ఆల్రెడీ చూశారు. చాలా వరకు మ్యూజియంలో అయితే అసలు వస్తువుల్ని ముట్టుకోనివ్వరు, ఎందుకంటే అవి ఒకవేళ వాటికి ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో అని. కానీ ఇక్కడ అలా కాదు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్గా వాళ్ళు అన్నీ ముట్టుకొని దానిలో ఇన్వాల్వ్ అయిపోయి చక్కగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. నిజంగా భద్రాచలంలో ఈ ట్రైబల్ మ్యూజియం పెట్టడం అనేది భద్రాచలంలో ఉన్న పిల్లలకైనా పెద్దవారికైనా ఒక విధంగా అదృష్టమనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇప్పటి జనరేషన్లో ఉన్న పిల్లలకైతే 100 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితుల గురించి చెప్తే వాళ్ళకి ఏమాత్రం అర్థం కాదు. అలాంటిది ఇలాంటి మ్యూజియం వల్ల పిల్లలు వారంతట వారే వచ్చి ప్రతిదీ చూడడం వల్ల టెక్నాలజీ కూడా ఎంతగా డెవలప్ అయింది అన్న విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఇక్కడ చూడండి, అడవిలో దొరికే రకరకాల వనమూలికలు, కాయలు ప్రతిదీ కూడా ఇక్కడైతే పెట్టారు. ఇక మీరు చూస్తున్నారు కదా, ఇవైతే ఎద్దు కొమ్ములు. ఇక్కడ వీటికి కూడా అయితే టికెట్ ఉంటుంది. 15 రూపీస్ 20 రూపీస్ ఆ కొమ్ముల సైజుని బట్టి మనం మనీ పే చేయాలన్నమాట. ఇక ఇవైతే వారు ధరించే ఆర్నమెంట్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయంటే గాజులు, కాళ్ళకి వేసుకునే కడియాలు, మెడలో వేసుకునే దండలు, ఇక చాలా రకరకాల వస్తువులు అయితే ఉన్నాయి. నిజంగా ఈ వస్తువులను చూసినప్పుడు కూడా అనిపిస్తుంది, ఇలాంటివి కూడా ఉన్నాయా, ఒకప్పుడు ఉన్నాయా అని అనిపిస్తుంది. ప్రతి ఒక్క వస్తువు దగ్గర కూడా అసలు ఆ వస్తువు ఏంటి అని ప్రజలందరూ తెలుసుకోవడానికి ప్రతి వస్తువుని కూడా మెన్షన్ చేశారు. నేమ్ అంటే దాన్ని ఏమని పిలుస్తారు, అది ఎలా వాడేవారు, దేనికి వాడేవారని. ఇవి చూసారు కదా, ఎద్దు మెడలో కట్టేవి గంటలు, గజ్జలు. ఇవైతే అందరికీ ఐడియానే ఉంటాయి, మనం బియ్యం కొలుచుకునేవి. ఇక ఇది చూడండి, మా పాపకైతే నచ్చింది అసలు చాలా. ఎందుకంటే తను కూర్చొని అప్పట్లో రోలు ఎలా ఉండేది, ఎలా వంటలు చేసేవారు, గంటలు ఎలా ఉండేవి, ఇవన్నీ తనంతట తను మంచిగా ఎక్స్పీరియన్స్ చేసింది. మాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈ మ్యూజియం విషయంలో స్పెషల్ థ్యాంక్స్ ఎవరికైనా చెప్పాలి అని అంటే అది ఐటీడీఏ పీఓ సార్, అంటే ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు రాహుల్ సార్కి అయితే ఖచ్చితంగా మనమందరం థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజున నేను చెప్పాను కదా, ఈవినింగ్ సెలబ్రేషన్లో కూడా, మ్యూజియం డే సెలబ్రేషన్లో ఆయన ఏం చెప్పారంటే ఈ ట్రైబల్ మ్యూజియం కొన్ని సంవత్సరాల క్రితం నుండే ఉంది, కాకపోతే ఇంత వెలుగులోకి అయితే రాలేదు. కాబట్టి ఇప్పటి జనరేషన్లో ఉన్న వారంతా 100 సంవత్సరాల క్రితం నాటి ఈ యొక్క గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవాలంటే వారిని ఆకర్షించేలా కొత్తగా ఏదైనా ఆలోచన చేయాలి అని పిల్లల కోసం పార్క్, పెద్దవారి కోసం స్పోర్ట్స్ కోర్ట్స్ ఇలాంటివి ఎన్నో ఏర్పాటు చేశారు. ఈ విధంగా వారు ఇక్కడికి వచ్చి 100 సంవత్సరాల క్రితం నాటి గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలన్నా తెలుసుకుంటారు అనేదే వారి ముఖ్య ఉద్దేశం.